చూస్తే వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జీవో నంబర్ 256 ను విడుదల చేసింది. ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో 6100 పోస్టులు ఉన్నాయి. ఇటీవల టీడీపీ ప్రభుత్వం మెగా డిఎస్సిని విడుదల చేసింది. దీంతో పాటు డిఎస్సిని పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. కేవలం ఎన్నికల కోసం అప్పట్లో వైసీపీ ప్రభుత్వం డిఎస్సి ప్రకటన చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఈ ఏడాది ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ను ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు కంటి తుడుపు చర్యగా జీవో నంబర్ 250 గతంలో జీవోని ఇష్యూ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం 6100 పోస్టులకి వైసీపీ ప్రభుత్వం ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పట్లోనే విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ నోటిఫికేషన్ పై పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. మెగా డిఎస్సి ప్రతి ఏడాది ప్రకటిస్తానని చెప్పి చివరిలో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్నికల ముందు కంటి తుడుపు చర్యగా 6100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం ఏంటని ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖలో కానీ దాదాపుగా 20,000 పోస్టులు ఖాళీ ఉంటే ఇలా చేయటం అనేది మోసం చేయటమేనని, నిరుద్యోగులను మోసం చేయటమేనని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ పై కూడా దీనికి సంబంధించి కూడా విధి విధానాలు కానీ లేకపోతే పరీక్షలు నిర్వహించడం కానీ వీటన్నిటిపై కూడా అప్పట్లో ప్రభుత్వం తప్పటడుగులు వేసింది. దీనిపై కూడా హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు కూడా దీనిపై అక్షింతలు వేసింది రాష్ట్ర ప్రభుత్వం మీద. అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని, తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచార సభలో కూడా పదే ప్రకటించారు. ఆయన ఇచ్చిన హామీని నిలుపుకుంటూ పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే మరుక్షణమే ఆయన మెగా డిఎస్సి ఫైల్ పై సంతకం చేశారు. ఈ మెగా డిఎస్సి కింద మొత్తం 16,347 పోస్టులకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఈ 6,100 పోస్టులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ గా కంటి తుడుపు చర్యగా జారీ చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను 6,100 పోస్టుల నోటిఫికేషన్ ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 256 ను పాఠశాల విద్యాశాఖ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. దీంతో ఇప్పుడు మెగా డిఎస్సికి మొత్తం లైన్ క్లియర్ అయింది. మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులకు సంబంధించి జూలై 1వ తేదీ నుంచి కూడా షెడ్యూల్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 30వ తేదీలోపు వీటిలన్నింటినీ కూడా పూర్తి చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను రేపటి నుంచి కూడా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సుమిత్ర. థాంక్యూ రామారావు.